కుక్కతో ఒక వంకర అన్నట్టు ఇప్పుడు బంగ్లాదేశ్ మరింత బరితెగించింది. ఇన్నాళ్ళు పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల సపోర్ట్ చూసుకుని విర్రవీగిన బంగ్లాదేశ్ ఇప్పుడు డైరెక్ట్గా చైనా ఆ దేశానికి హెల్ప్ చేస్తూ ఉంటే మన మీద యుద్ధానికి సై అంటూ ఉంది. ఈ మధ్యనే J-10C అనే ఫైటర్ జెట్స్ని చైనా బంగ్లాదేశ్కి సప్లై చేసింది. ఇవేవో సాధారణ ఫైటర్ జెట్స్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇవి సూపర్ లెవెల్ మోడర్న్ టెక్నాలజీ కలిగిన ఫైటర్ జెట్స్. ఇంతకుముందే బార్డర్ దగ్గర టర్కీ నుండి ఇంపోర్ట్ చేసుకున్న డ్రోన్లను బంగ్లాదేశ్ ఎగరేసింది అనే విషయం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్కి చైనా కూడా ఫైటర్ జెట్స్ ఇవ్వడం వల్ల వాటిని మన మీద ఉపయోగించేందుకు ఆస్కారం లేకపోలేదు. మనల్ని చేతకాని వాళ్ళలాగా భావిస్తూ ఉందో లేక మన మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుందో తెలియదు, కానీ బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం మొదటి నుండి మనల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా చైనా కూడా ఆ దేశానికి సపోర్ట్గా రావడం వల్ల మన దేశంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయేమో అని కూడా చాలామందికి అనుమానం కలుగుతూ ఉంది. ఈ డేంజర్ బెల్స్ను మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? మన ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? అసలు ఇంతకీ చైనా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి జియోపొలిటికల్ వార్తలు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి రుద్రవర్మ గురూజీ గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. రుద్ర శంకర జ్యోతిష పీఠం. నిజానికి బంగ్లాదేశ్కి మనల్ని ఎదిరించేంత బలుపు లేదు. అయితే వెనక చైనా అండదండలు ఉండడం వల్ల ఇప్పుడు మన మీద ఎగిరెగిరి పడుతూ ఉంది. ఈ మధ్యనే పాకిస్తాన్తో పాటు టర్కీ కూడా బంగ్లాదేశ్తో చేతులు కలపడం మనం గమనిస్తూనే ఉన్నాము. కానీ బంగ్లాదేశ్లో మారుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే చైనాకి బంగ్లాదేశ్కి మధ్య కూడా రిలేషన్స్ చాలా మెరుగుపడ్డాయి అని మనకి తెలుస్తూనే ఉంది. 2 నెలల క్రితం చైనాకి చెందిన నేవీ షిప్లు బంగ్లాదేశ్కి వచ్చాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్లో విదేశీ షిప్పులు అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ విషయం మీద మీరే ఆలోచించండి. బంగ్లాదేశ్లో ఏ విపత్తు వచ్చిందని చైనా నేవీ దళాలు బంగ్లాదేశ్లోకి అడుగుపెట్టాయి? అది కూడా షేక్ హసీనా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి ఆమె స్థానంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైనా బంగ్లాదేశ్లోకి అడుగుపెట్టి రాజకార్యాలు చేసింది. ఇదంతా చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ని అడ్డుపెట్టుకుని చైనా మనల్ని ఇబ్బందికి గురి చేయాలి అనే ప్లాన్ 2 నెలల క్రితమే స్టార్ట్ అయ్యింది అని మనకి కూడా సులువుగానే అర్థమవుతూ ఉంది. ఒకసారి మీరు ఈ మ్యాప్ని పరిశీలించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్స్. ఇక్కడే మనకి చట్టాగ్రామ్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడికి చైనాకి చెందిన నేవీ దళం ఎందుకు వచ్చింది అని ఎంక్వైరీ చేస్తే చైనా వాళ్ళు బంగ్లాదేశ్లో కొత్త పోర్టు నిర్మాణం చేయడానికి వచ్చారు అనే విషయం తెలిసింది. హిందూ మహాసముద్రంలో నుండి బంగ్లాదేశ్కి రావడానికి చైనాకి ఒక మంచి అవకాశం దొరికినట్టు అయ్యింది. బంగ్లాదేశ్లో ఉన్న ఈ పోర్టుకి ఇప్పటికే పాకిస్తాన్కి చెందిన షిప్పులు కూడా డైరెక్ట్గా వస్తూ ఉంటాయి. అందుకే పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లోకి తరచుగా వస్తూ పోతూ ఉన్నారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్కి చెందిన 65 మంది నవంబర్ 13వ తేదీన ఈ చిట్టగ్యాంగ్ పోర్టుకే వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కరాచీలో ఎక్కడా కనిపించలేదు అని సమాచారం. 65 మంది ఒకవేళ టెర్రరిస్టులు కావచ్చు అని కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ టెర్రరిస్టులను మన భారతదేశం మీద ఉసిగొల్పడానికి, దాడులు చేయించడానికి పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లోకి పంపించారు అని కూడా మనకి సమాచారం దొరికింది. కానీ ఇప్పటికే మన నిఘా వర్గాలు ఎంతో అలర్ట్ అయ్యాయి. ఎప్పుడైతే బంగ్లాదేశ్లోకి ఈ పాకిస్తానీ వాళ్ళు అడుగు పెట్టారో అప్పటి నుండి మనం ఆ దేశం మీద దృష్టి పెట్టాము. దీంతో పాటుగా చైనా, బంగ్లాదేశ్ రెండూ కలిసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మనం దృష్టి పెట్టాము. ముందుగా అనుకున్నట్టుగా చైనాకి బంగ్లాదేశ్కి మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కుదరలేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ 2 దేశాలు ఒక్కిటవ్వడం చూస్తూ ఉంటే వీళ్ళేదో పెద్ద ఎత్తున ప్లాన్ వేస్తూ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఒకవేళ చైనాతో కలిసి బంగ్లాదేశ్ మిలిటరీ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టుగానే మనం గ్రహించాలి. వరదలు వచ్చినప్పుడు ముందుగా గజేతగాడే మునిగిపోతాడు అంటారు. నాకేం కాదులే అనే అతి విశ్వాసం ఎవరికీ పనికిరాదు.
మన ఇండియా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం మనల్ని ఏమీ చెయ్యలేదులే అని కళ్ళకు గంతలు కట్టుకుని కామ్గా కూర్చుంటే అది మనకే ప్రమాదకరంగా మారుతుంది. చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో చంపాలి అంటారు. బంగ్లాదేశ్లో ఉన్న న్యూస్ పేపర్స్ ఒక విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే చైనాకి చెందిన నేవీ దళాలు బంగ్లాదేశ్కి రావడానికి కారణం కేవలం ఆ దేశంలో ఉన్న డిఫెన్స్ని బలపరచడానికే అని వాళ్ళు బల్లగుద్ది చెబుతూ ఉన్నారు. అంటే బంగ్లాదేశ్ ఆర్మీని చైనా స్ట్రాంగ్గా చెయ్యాలి అని ట్రై చేస్తూ ఉంది. నెక్స్ట్ టైం ఏమవుతుందంటే చైనా నుండే డైరెక్ట్గా బంగ్లాదేశ్ వాళ్ళు ఆయుధాలు కొనుగోలు చేస్తారు. మనం మాత్రం సిద్ధంగా లేకపోతే పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చైనా లాంటి దేశం తమకు అండగా నిలిచింది అనే కారణంగానే బంగ్లాదేశ్ లాంటి చిన్న చితక దేశం కూడా మన ముందు కాలర్ ఎగరేస్తూ ఉంది. ఇప్పటికే తన ఎయిర్ ఫోర్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి చైనా నుండి J-10C అనే ఫైటర్ జెట్స్ కూడా బంగ్లాదేశ్ కొనుక్కుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ చైనా ఫైటర్ జెట్స్ని గతంలో పాకిస్తాన్ కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసి మనకి పక్కలో బల్లెంలాగా తయారైంది. ఇవేమి చిన్న చితక ఫైటర్ జెట్స్ కావు, ఎంతో పవర్ఫుల్ మోడర్న్ టెక్నాలజీని కలిగిన ఫైటర్ జెట్స్. ఈ J-10C 6th జనరేషన్కి చెందిన ఫైటర్ జెట్స్. ఇవి ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ చేయగలవు. అంటే ఆకాశంలో నుండే భూమి మీద ఉన్న వెపన్స్ను నాశనం చేయగలవు. అంతేకాకుండా వీటిలో అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ రేడర్ సిస్టమ్ కూడా ఉంది. ఒకప్పుడు బంగ్లాదేశ్ని స్వాతంత్ర దేశంగా చేయడానికి మనమే ఆ దేశానికి ఎంతగానో సహాయం చేశాము. ఆ దేశాన్ని ఒక స్వాతంత్ర రాజ్యంగా చేయగలిగిన మన భారతదేశం కావాలనుకుంటే ఆ దేశాన్ని మట్టిలో కూడా కలపగలదు. చైనా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసి ఏదో సాధించాను అని అనుకుంటూ ఉన్న బంగ్లాదేశ్కి చుక్కలు కనిపించేలా చేయడం మనకి చిటికెలో పని. టర్కీ నుండి డ్రోన్లను, చైనా నుండి ఫైటర్ జెట్స్ను, పాకిస్తాన్ నుండి ఆయుధాలను కొనుక్కుంటే ఏదో సాధించినట్టు బంగ్లాదేశ్ ఫీల్ అవుతూ ఉంది. ఈ ఫైటర్ జెట్స్ లేదా డ్రోన్లను మన ఇండియా బార్డర్ దగ్గర ఇన్స్టాల్ చేస్తే మనం భయపడిపోతామేమోనని కూడా ఆ దేశం కలలు కంటూ ఉంది. హిందువుల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాలను కూడా మనం చూసి చూడనట్టు వదిలేస్తామేమోనని బంగ్లాదేశ్ భ్రమపడుతూ ఉంది. బంగ్లాదేశ్ చేస్తున్న అరాచకాలను మనం సులువుగానే తిప్పి కొట్టగలము. ఎందుకంటే మన దగ్గర చైనా కంటే కూడా ఎంతో పవర్ఫుల్గా ఉండే రాఫెల్ తేజస్ వంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి. దాదాపు 16కు పైగా ఫైటర్ జెట్స్ చైనా నుండి బంగ్లాదేశ్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంది. వీటితో పాటు అటాక్ హెలికాప్టర్లు కూడా కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇవి యాంటీ ఆర్మర్ ఆపరేషన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరి భారతదేశం దగ్గర ఇలాంటి ఆయుధాలకు కొదవే లేదు. అయినప్పటికీ కూడా మనం ఎంతో పవర్ఫుల్ ఆయుధాలను ఇప్పటికీ కూడా కొనుక్కుంటూనే ఉన్నాము. మనం అమెరికా నుండి MAQ-9B డ్రోన్స్ ఆర్డర్ చేశాము. అమెరికాతో పాటు ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుండి కూడా మనం అధునాతన టెక్నాలజీ కలిగిన మోడర్న్ డ్రోన్లను కొనుగోలు చేస్తూ ఉన్నాము. మన శత్రువు మీద నిఘా పెట్టడానికి, ఒకవేళ శత్రువు మన మీద దాడి చేస్తే తిప్పి కొట్టడానికి మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.